రాజీవ్ యువ వికాసం కోసం చాలామంది నిరుద్యోగ యువతను అయితే అప్లికేషన్స్ చేసుకున్నారు. వాళ్ళకి ఏ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సెక్టార్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. దీనికి ఫస్ట్ డేటు ఏప్రిల్ 5th వరకు అయితే ఇచ్చారు. తర్వాత ఇంకొంతమంది చేసుకోవాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 14th వరకు అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. కల్పించిన తర్వాత చాలామంది అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. ఆన్లైన్లో ఛాన్స్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి, ఆఫ్లైన్లో కూడా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అది ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుందనే ఛాన్స్ అయితే ఇచ్చారు. ఏప్రిల్ 24 వరకు అయితే డేట్ని ఎక్స్టెండ్ చేయమని, పొడిగించమని అయితే చాలామంది రిక్వెస్ట్ అయితే పెట్టారు గవర్నమెంట్కి. ఈ యూత్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చాలామంది అయితే లేఖలు అయితే రాశారు గవర్నమెంట్కి. కానీ గవర్నమెంట్ దానిపైన ఎలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదు. అలాగే డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నామని అయితే ఎక్కడనైతే చెప్పలేదు. కానీ దీనికి సంబంధించి చాలా ప్రచారం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే వెబ్సైట్లో కూడా మీకు అక్కడ అప్లికేషన్స్ క్లోజ్డ్ అని కూడా చూపించడం జరుగుతుంది. మీరు ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూడండి. వెబ్సైట్లో మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. అప్లికేషన్స్ అయితే అవ్వట్లేదు. నిన్ననే లాస్ట్ డేటు ఏప్రిల్ 14th వరకు. కానీ చాలామంది ఇంకా డేట్ని ఎక్స్టెండ్ చేశారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇంకా డేట్ని అయితే ఏం ఎక్స్టెండ్ చేయలేదు. ఎక్స్టెండ్ చేస్తేనైతే దీనికి సంబంధించి మీకు వెబ్సైట్లో క్లియర్గా అయితే చూపిస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఒక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే దాదాపు చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దాదాపు 13 లక్షల 14 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయని అయితే అంచనా వేస్తున్నారు. ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అప్లికేషన్స్ అయితే నిన్నటికే క్లోజ్ చేయడం జరిగింది. ఎలాంటి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు. చాలామంది ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని ప్రచారం అయితే చేస్తున్నారు. బట్ అందులో నిజమైతే లేదు. గవర్నమెంట్ ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే గవర్నమెంట్ 5 లక్షల యువతకు మాత్రమే ఉపాధి కల్పించడానికి ఈ లోన్స్ అయితే ఇస్తామని అయితే చెప్పింది. దాదాపు 13-14 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి అప్పటికే సరిపోయింది. అందులో మళ్ళీ వెరిఫికేషన్ చేసి అర్హుల్ని గుర్తించి నియోజకవర్గానికి 3 నుంచి 4,000 మందికి అయితే ఈ లోన్ అయితే మంజూరు చేస్తామని అయితే చెప్తున్నారు. ఎంతమందికి ఈ లోన్స్ వస్తాయనేది వెరిఫికేషన్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎంపీడీఓ ఆఫీస్లో వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అనేది మంజూరు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో అందరికీ అయితే రావు. ఎంతమంది అప్లికేషన్ చేసుకుంటే అంతమందికి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండదు. అందులో మళ్ళీ వెరిఫికేషన్స్ జరుగుతాయి. మీ అర్హత చూస్తారు, మీ ఎడ్యుకేషన్ చూస్తారు, మీకున్న స్కిల్స్ని చూసిన తర్వాతనే ఈ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి పడితే వాళ్ళకైతే ఈ లోన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. మళ్ళీ ఇందులో కొంత జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మధ్యవర్తుల ద్వారా చాలామంది ఈ లోన్స్ అయితే తీసుకోవడం అలాంటివి అయితే జరగకుండానైతే చూస్తున్నామని అయితే చెప్తుంది గవర్నమెంట్. చూడాలి ఎంతమందికి ఈ లోన్స్ వస్తాయనేది. మనకు వెరిఫికేషన్ అయ్యి ఈ లోన్స్ మంజూరు అయిన తర్వాతనైతే వస్తాయి. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఇంతమంది అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇందులో 5 లక్షల మందికి ఇస్తుందా లేకపోతే 1,00,000 మందికి ఇస్తుందా, ఆ బడ్జెట్ ప్రకారం అయితే ఈ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరికి వస్తాయంటే అందరికీ రావు. ఎందుకంటే దాదాపు 13-14 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అందరికీ ఇవ్వలేరు కదా. అందులో వెరిఫికేషన్ చేసి అందులో 5 లక్షల మందికి ఇస్తారా లేకపోతే ఇంకా అందులో సెలక్షన్ జరుగుతుంది కదా. ఆ సెలక్షన్ జరిగిన తర్వాత మన లిస్ట్ అందులో వస్తే అప్పుడు మాత్రమే ఈ లోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తాన్ని వీడియో అయితే మీకు వీడియో యూస్ఫుల్ అనిపించింది, అందుకే వీడియో అయితే చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.